హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చదువుకుందామా? నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. ఈ వాక్యంతో మనం దీవించబడును గాక. ఏమన్నా వాగ్దానం ఇచ్చండి? ఈరోజు వాగ్దానము, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యం మారుస్తున్నాడు. అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చినాడు, అనేకమైన కార్యాలు మన కోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కార్యాల వైపు మనం చూస్తామో, ఆ వాగ్దానాల వైపు మనం చూస్తామో, అవి పొందుకోగలం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ యొక్క అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడును గాక, మీ యొక్క అస్వస్థత స్వస్థగా మారును గాక. ఎందుకంటే దేవుడు వైద్యుడై పరమ వైద్యుడై ఉన్నాడండి. నీ తల దగ్గర నుండి అరికాల వరకు ఏదైతే బలహీనత ఉందో, ప్రతి ఒక్క బలహీనత ఈరోజు తొలగిపోను గాక. మీ తల్లిదండ్రుల నుండి, మీ తాతల దగ్గర నుండి ఏదైనా మీకు అనారోగ్యం వస్తుందా? ఆ అనారోగ్యం ఈ రోజు నుండి తొలగిపోను గాక. హల్లెలూయా. తరతరాల నుండి వచ్చే శాపం తొలగిపోను గాక. తల దగ్గర నుండి అరికాల వరకు ఏ విషయంలో అయితే నువ్వు బలహీనత ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ యొక్క తండ్రికి సమస్తమో తెలుసు. ఈ వాగ్దానాన్ని చూసుకుని దేవుడి వైపు చూసిన ఎప్పుడైతే అడుగుతావో దాన్ని కంప్లీట్ చేయబోతున్నాను. ఈ రోజున స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాగ్దానాన్ని పట్టుకోండి, వాగ్దానాన్ని పట్టండి. ఎందుకంటే సిలువులో మనకి సమస్తాన్ని చేసినాడు. ఆ సిలువు వైపు చూసి, నా కొరకు నువ్వు మరణించవు, ఇదిగో నా కొరకు ఈ వాగ్దానాన్ని నువ్వు జయించావు అని వాగ్దానం బట్టి ఆయన వైపు చూసి ఎప్పుడైతే అడుగుతావో ఆ విషయంలో నీకు విడుదల వస్తుంది. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ ప్రత్యేకమైన రోజు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం తండ్రి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు తండ్రి. ఇదిగో దేవా, మాకు ఏదైతే ఇదిగో తండ్రి అనారోగ్యం ఉందో తండ్రి, తల దగ్గర నుండి తండ్రి అరికాల వరకు తండ్రి, ఈ వీడియో చూస్తున్న వరకు ఏ విషయంలో అయితే తండ్రి స్వస్థత లేక ఇబ్బంది పడుతున్నారో, కొన్ని సంవత్సరాల నుండి కానీ తండ్రి, కొన్ని రోజుల నుండి కానీ ఇదిగో తండ్రి తల దగ్గర తలనొప్పి వేసిన తొలగిపోను కాక, కంటి ఇదిగో తండ్రి కంటి ప్రాబ్లమ్స్ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తునామమున తండ్రి తొలగిపోను కాక అని ప్రస్తుతం శ్వాస ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బందులు వేసిన తొలగిపోను కాక. గొంతు సమస్యలు తండ్రి, ఇదిగో తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ తండ్రి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ఆ వాల్వ్స్ ఎవరైతే పూడిపోయి ఇబ్బంది పడుతున్నారో తండ్రి, యేసునామములో ఆ వాల్వ్స్ తండ్రి క్లియర్ చేయబడును గాక. ప్రతి ఆపరేషన్స్ తండ్రి యేసునామములో క్యాన్సిల్ అయితే తండ్రి స్వస్థ కలుగును గాక. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తండ్రి యేసునామములో తొలగిపోను గాక. సుఖ వ్యాధులు నజరేయుడైన యేసుక్రీస్తునామములో తొలగిపోను గాక. మోకాళ్ళ నొప్పులు తండ్రి యేసునామములో తొలగిపోను గాక. అరికాళ్ళ మంటలు తండ్రి యేసునామములో విడుదల వచ్చును గాక. నరాల బలహీనత యేసునామములో తొలగిపోను గాక. ఇదిగో తండ్రి ఏదైతే తండ్రి ఇదిగో తండ్రి మెడిసిన్ లేదు తండ్రి, వ్యాధులు వచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వాటికి కూడా తండ్రి ఈరోజు స్వస్థ కలుగును గాక. తల దగ్గర నుండి తండ్రి అరికాల వరకు తండ్రి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలగజేసి తండ్రి, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అన్నావు తండ్రి. ఈ రోజు తండ్రి ఈ వాక్యంలో తండ్రి ఎంతమంది ఏకీభవిస్తున్నారు తండ్రి, ఈ వాక్యం ఎంతమంది విడుదల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, వారికి ఈరోజు విడుదల కలుగును గాక. ఈ సమయంలో తండ్రి వారి హృదయంలో ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారు తండ్రి, దేని గురించి అయితే ఏ సమస్య గురించి అయితే ఆలోచిస్తున్నారు తండ్రి, ఆ సమస్యలో కూడా విడుదల వచ్చును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.